మనుషులు రాక్షసులవుతున్నారు. మరీ ముఖ్యంగా డబ్బు కోసం. ఈ సమాజం భవిష్యత్తులో ఎలా మారబోతుందో అనేది చెప్పడానికి హైదరాబాద్లో జరిగిన ఈ ఒక్క ఘటన చాలు. ఎవడిని నమ్మాలి, ఎవడిని నమ్మొద్దనేది సామాన్యులకు, మంచివారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే రాక్షసుడు మనతోటే నవ్వుతూ ఉన్నా మనం అర్థం చేసుకోలేం. దానికి కారణం మనకు దివ్య దృష్టి లేదు కదా. మొత్తం నాశనం అయ్యాక వాడు అలాంటి వాడా అని తెలిసి బాధపడటం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఓ తండ్రి కన్న కొడుకు మరణంపై చేసిన పరిశోధనలో చివరకు ఊహించిందే నిజమైంది. కానీ ఆయన కలలో కూడా ఊహించిన ఘటన నేటికి ఆ తండ్రి గుండెలను పిండేస్తోంది. నెల్లూరు జిల్లా కావల్లోని జనతాపేటలో ఉంటారు మద్దసాని ప్రకాశం. ఇతను బంగారం వ్యాపారం చేస్తుంటాడు. ప్రకాశంకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన 25 ఏళ్ల కొడుకు యశ్వంత్ ఉన్నాడు. కూతురు అమూల్యకు పెళ్లైంది. ఈ అమూల్యకు నెల్లూరులోని సత్యవోలు అగ్రహారం కొండాపురం మండలానికి చెందిన గోగుల శ్రీకాంత్తో పెళ్లి చేశారు. 2017లో తన అల్లుడు శ్రీకాంత్ కు భారీగా కట్న కానుకలు సమర్పించి పెళ్లి చేశాడు. ఈ శ్రీకాంత్ గచ్చిబౌలి జైబేరి కాలనీలో హాస్టల్స్ నిర్వహిస్తూ ఉంటాడు. ఇక ఈ శ్రీకాంత్ కు బావమరిది యశ్వంత్ చాలా క్లోజ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువు పూర్తి చేశాడు యశ్వంత్. మొత్తంగా ప్రకాశం ఫ్యామిలీ చాలా హ్యాపీ. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కూతురు ఇప్పుడు గర్భవతి. అల్లుడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ తెర వెనుక అల్లుడు గోగుల శ్రీకాంత్ మనస్తత్వం చాలా ప్రమాదకరమని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇతను ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడ్డాడు. మరీ ముఖ్యంగా కాక్ ఫైట్ పై బెట్టింగ్లు పెట్టేవాడు. ఇక హాస్టల్ నిర్వహిస్తూ నిత్యం మద్యం తాగుతూ గేమ్స్ కు కూడా బానిసయ్యాడు. తీవ్రంగా అప్పులు చేశాడు. ఎంతలా అంటే 4 కోట్లకు నిండా మునిగాడు. అప్పుల వాళ్ళేమో వెంటపడుతున్నారు. ఇక బెట్టింగ్ ఏమో ఆగిపోయింది. మద్యానికేమో బానిసైపోయాడు. సంపాదించిందంతా పోయింది. కానీ అప్పుల బారి నుంచి తప్పించుకునేది ఎలా అని ఆలోచించాడు. అప్పుడే మనోడి కంత్రి బుర్రకు జడకంత్రి ఐడియా వచ్చింది. తన మామకు చాలా ఆస్తులున్నాయి. ఇక తనకు రావాల్సినవన్నీ కూడా ముందే ఇచ్చేశాడు. కానీ తాను హాయిగా బ్రతకాలంటే మామ ఆస్తి తనకు దక్కాలనుకున్నాడు. అయితే బావమరిది యశ్వంత్ బ్రతికి ఉంటే అది సాధ్యం కాదని ప్లాన్ చేశాడు. బావమరిది లేకుంటే మొత్తం ఆస్తి నాదే, తన అత్తమామలకు దిక్కు కూడా నేనని అనుకున్నాడు నీచుడు శ్రీకాంత్. దీంతో పక్కాగా స్కెచ్ చేశాడు. అయితే అందుకోసం ముందుగానే కొన్ని ప్లాన్స్ని అమలుపరిచాడు. కావల్లో తండ్రి దగ్గర ఖాళీగా ఉంటున్న బావమరిదిని హైదరాబాద్కు పంపాలని తన మామకు సలహా ఇచ్చాడు శ్రీకాంత్. హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవ్వమని చెప్పాడు. ఖాళీగా ఉండే కంటే మంచి ఉద్యోగం చూసుకుంటే మంచిది కదా అని చెప్పాడు. అంతేకాకుండా తన హాస్టల్స్ను కూడా చూసుకునేందుకు సాయంగా ఉంటాడు. నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నానని చెప్పాడు శ్రీకాంత్. దీంతో మామ ప్రకాశం సరేనని కొడుకు యశ్వంత్ను హైదరాబాద్ పంపించాడు. తన అక్క ఇంట్లోనే ఉంటూ హాస్టల్స్ చూసుకుంటూ ఉన్నాడు. ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఇక సరిగ్గా అవకాశం అంది వచ్చింది. శ్రీకాంత్ భార్య అమూల్య గర్భవతి. దీంతో ఆమె డెలివరీ కోసం తన పుట్టింటికి వెళ్ళింది. హైదరాబాద్లోనే తన బావ పేయింగ్ హాస్టల్లో ఉంటున్నాడు యశ్వంత్. అక్కడే భోజనం చేస్తూ ఒక గదిలో ఉంటున్నాడు. హాస్టల్స్ వ్యవహారాలను కూడా చూసుకుంటున్నాడు. ఇక తన భార్య కూడా లేకపోవడంతో బావమరిదిని చంపడానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు. తన బావమరిది గురించి చెడుగా మామకు చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. యశ్వంత్ మద్యానికి అలవాటు పడ్డాడు. గంజాయి పిలుస్తున్నాడు. తాను చెప్పినా వినడం లేదు. మీరేం అతన్ని బెదిరించకండి, నేనే చూసుకుంటానని మెల్లిగా కొడుకు దారి తప్పాడని అతని తండ్రి ప్రకాశంకు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇక హత్యకు ప్లాన్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మేలా కథలు చెప్పి యశ్వంత్ తల్లిదండ్రులను ఆందోళనకు గురయ్యేలా చేశాడు. తమ కొడుకు దారి తప్పుతాడేమోనన్న బెంగ వారికి మొదలైంది. తన భార్య పురుడు కోసం పుట్టింటికి వెళ్లడంతో ఎంత మంచి సమయం దొరకదనుకున్నాడు. యశ్వంత్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎవరిని సంప్రదించాలని ఆలోచించాడు. చివరకు తన దగ్గరే కుక్కుగా పనిచేస్తున్న కర్ణాటకకు చెందిన ఆనంద్ను సంప్రదించాడు. నీకు 10 లక్షల సుపారీ ఇస్తాను, ఆ తర్వాత కూడా నేను సాయం చేస్తాను, నా బావమరిదిని చంపేందుకు సహకరించాలన్నాడు. అతను కూడా సరేనన్నాడు. అయితే ఈ ఆనంద్ తనకు స్నేహితుడైన కడప జిల్లా కాస్లపాడుకు చెందిన అంబటి వెంకటేష్కి విషయం చెప్పాడు. అతను కూడా సరేనన్నాడు. 10 లక్షల సుపారీకి చంపేందుకు రంగం సిద్ధం చేశారు. అంతకు ముందు నుంచే హాస్టల్లోని సిసి కెమెరాలన్నింటినీ కూడా ఆఫ్ చేశారు. సెప్టెంబర్ 2న అర్ధరాత్రి శ్రీకాంత్ పడుకున్న గదిలోకి రాత్రి 1 గంటకెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న యశ్వంత్ మెడకు అతని అక్క చున్నీనే బిగించి ఊపిరాడకుండా చేశారు. కానీ 25 ఏళ్ల యశ్వంత్ బలంగానే పోరాడాడు. మెడ నుంచి చున్నీ తీసుకునేందుకు గట్టిగా పెనుగులాడాడు. ఈ క్రమంలో కాసేపు గట్టి పోరాటమే చేశాడు. కానీ 3 మనుషులు దారుణంగా చంపేశారు. ఆ తర్వాత అదే చున్నీతో ఫ్యాన్కు మృతదేహాన్ని వేలాడదీశారు. అలా యశ్వంత్ని చంపేశారు. ఇక కాసేపటి తర్వాత హంతకులిద్దరూ కిచెన్లోకి వెళ్లిపోయాక గట్టిగా అరిచాడు శ్రీకాంత్. హాస్టల్లో ఉండే పక్కన ఉన్న 2 కుర్రాళ్లను పిలిచి మా బావమరిది ఆత్మహత్య చేసుకున్నాడని, ఫ్యాన్కు ఉన్న మృతదేహాన్ని కిందకు దించేందుకు సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత రోధిస్తూ రాత్రి 1 గంటకు తమ మామ ప్రకాశంకు కాల్ చేశాడు. యశ్వంత్ ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్నాడు. నేను బయటకు వచ్చేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్నాడు. పక్క గదుల్లో ఉండే పిల్లలతో కలిసి మృతదేహాన్ని కిందకు దించానని చెప్పాడు. దీంతో వాళ్ళు రోధించారు. అయితే ఇక్కడే చాలా తెలివిగా వ్యవహరించాడు శ్రీకాంత్. నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడంటే పోలీసులు విచారణ పేరుతో సీజ్ చేస్తారు. నా వ్యాపారం దెబ్బతింటుందని చెప్పాడు శ్రీకాంత్. అల్లుడి జీవితాన్ని ఎందుకు నాశనం చెయ్యాలి అనుకున్న ప్రకాశం సరేనన్నాడు. మీరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని చెప్పాడు. కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని అంబులెన్స్ లో కావలి తీసుకెళ్లాడు శ్రీకాంత్. అక్కడ అందరూ రోధించారు. అయితే ఆలస్యమైతే పోలీసులు వచ్చి పోస్ట్ మార్టం చేయాలంటారేమోనని అంత్యక్రియలు చేసేందుకు తొందర పెట్టాడు. ఇక ప్రకాశం కుటుంబ సభ్యుల ఆచారం ప్రకారం మృతదేహాన్ని పూడ్చిపెడతారు. కానీ శ్రీకాంత్ అలా చేయనివ్వలేదు. యశ్వంత్ను పూడ్చిపెడితే మనకు జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఆ బాధ నుంచి మనం తట్టుకోవడం కష్టం. పదే పదే అక్కడికి వెళతాం కాబట్టి దహనం చేద్దామన్నాడు. బాధలో ఉన్న ప్రకాశం మీ ఇష్టమని చెప్పాడు. చివరకు 3వ తేదీనే దహన సంస్కారాలు చేయించాడు. పక్కాగా యశ్వంత్ అంత్యక్రియల వరకు అన్ని సినిమా స్క్రిప్ట్ కంటే బలంగా చేశాడు శ్రీకాంత్. కానీ మరంతైనా ప్రొఫెషనల్ కిల్లర్ కాదు కదా. కంగారుగా మాట్లాడటం, తన భార్యకు ఏదేదో చెప్పడం చేశాడు. అయితే అమూల్యకు తన తమ్ముడి శరీరంపై గాయాలు కనిపించాయి. వేలిగోళ్లు గీసుకుపోయాయి. మెడ చుట్టూ నల్లగా మారింది. గొంతు దగ్గర చర్మం చిట్లిపోయింది. కానీ ఉరేసుకున్నాడు కాబట్టి మెడ దగ్గర అలా గాయం ఉండొచ్చు అనుకుంది. కానీ మెడ చుట్టూ గోటి గాయాలు ఎందుకున్నాయి? చేతుల మీద కూడా గాయాలున్నాయి. మణికట్టు దగ్గర కూడా నల్లగా మారింది. కానీ బాధలో ఏం చేయాలో తెలియలేదు. మరోవైపు దగ్గర బంధువులు అంత్యక్రియల తర్వాత ప్రకాశంను నిలదీశారు. ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఇబ్బందే కదా అని అన్నారు. ఏమీ మాట్లాడలేదు. 3 రోజులు గడిచిపోయాయి. హంతకుడు శ్రీకాంత్ మంచివాడిలా నటిస్తూ పిండ ప్రదానం నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఏదో ఆందోళన అతని మొహంలో ఉంది. కంగారుతో భార్యతో తేడాగా మాట్లాడుతూ ఉన్నాడు. దీంతో భార్య అమూల్య తన తండ్రికి చెప్పింది, తమ్ముడు యశ్వంత్ మృతిపై నాకు అనుమానం ఉంది. శ్రీకాంత్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. యశ్వంత్ చాలా సరదాగా ఉండే మనిషి. వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. వాడికి కష్టాలు కూడా లేవు కదా, ఎందుకు చనిపోతాడు? నువ్వు ఒకసారి హైదరాబాద్ వెళ్ళి హాస్టల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పింది. దీంతో తండ్రి కూడా ఒక్కసారిగా అల్లుడి ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకున్నాడు. కాస్త భయపడ్డాడు కూడా. ఎందుకంటే సొంత అల్లుడే చంపించి ఉంటాడని టెన్షన్ పడ్డాడు. ఇంతలో తన క్లోజ్ ఫ్రెండ్స్కి విషయం చెప్పాడు ప్రకాశం. వాళ్ళంతా మనం హైదరాబాద్ వెళదాం, ఎందుకంటే చనిపోయింది అక్కడే కాబట్టి ఏం జరిగిందో తెలుసుకుందామన్నారు. కానీ శ్రీకాంత్ చాలా తెలివిగా ఇక్కడ కూడా ఓ పని చేశాడు. సరిగ్గా తన హాస్టల్కి ఎదురుగా ఓ షాప్ ఉంది. ఆ షాపులోని సీసీ కెమెరా రోడ్డు వైపు ఉంది. ఆ సీసీ కెమెరాలో గమనిస్తే సరిగ్గా తమ హాస్టల్కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో కూడా తెలిసిపోతుంది. దీంతో ఆ షాపు యజమానికి ఏవేవో కబుర్లు చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఫుటేజ్ని మొత్తం డిలీట్ చేయించాడు. ఇక తమ హాస్టల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ని ఎప్పుడూ ఆఫ్ చేసి డిలీట్ కూడా చేసేశాడు. డబ్బు వస్తుంది కదా అని ఆ షాప్ యజమాని కూడా కకృతి పడ్డాడు. హత్య జరిగి ఉంటుందని అతను కూడా ఊహించలేదు. ఇక శ్రీకాంత్కు అనుమానం రాకుండా యశ్వంత్ తండ్రి ప్రకాశం తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సరిగ్గా హాస్టల్కి వచ్చాడు. శ్రీకాంత్ లేని సమయంలో హాస్టల్ సీసీటీవీ ఫుటేజ్ని గమనించాడు. ఓ వ్యక్తి సాయం తీసుకుని మొత్తం ఫుటేజ్ను గమనించగా సరిగ్గా యశ్వంత్ చనిపోయిన రోజుకు ముందు నుంచే కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నాయి. మళ్ళీ 4 రోజుల తర్వాత ఆన్ చేసి ఉన్నాయి. దీంతో ప్రకాశంకు అతని స్నేహితులకు అనుమానం కలిగింది. అప్పుడే హాస్టల్కి ఎదురుగా ఉన్న షాపుకు సీసీ కెమెరాలు ఉండడం చూసి ప్రకాశం ఆ డేటా కావాలని చెప్పాడు. కానీ అక్కడ కూడా యశ్వంత్ చనిపోయిన రోజుకు ముందు నుంచి ఆ తర్వాత 2 రోజుల వరకు ఫుటేజ్ డేటా లేదు. దీంతో అనుమానం బలపడింది. ఆ తర్వాత శ్రీకాంత్కి అనుమానం రాకుండా అదే రోజు రాత్రి 10 గంటలకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తండ్రి ప్రకాశం. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను మొత్తం జల్లెడ పట్టారు. అక్కడ శ్రీకాంత్తో పాటు మరో 2 అనుమానంగా కనిపించారు. దీంతో పోలీసులు హాస్టల్లో పనిచేసే పని వాళ్లను శ్రీకాంత్ను తమదైన శైలిలో విచారణ చేయగా తామే చంపామని ఒప్పుకున్నారు నిత్యులు. కానీ కూతురుని బాగా చూసుకుంటాడని అల్లుడిగా తెచ్చుకుంటే తమ కొడుకును చంపి అనాథలను చేశాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటు పోలీసులు కూడా ప్రకాశం ఫ్యామిలీని తిట్టారు. మీరు వెంటనే కంప్లైంట్ చేసి ఉంటే బాగుండేది. హంతకుడు ఆధారాలని నాశనం చేశాడు, పైగా శవాన్ని కూడా లేకుండా చేశాడు. ఒక్క అటాప్సీ రిపోర్ట్ ఉండుంటే కనుక ఈ కేసు మరింత ముందుకెళ్లేది. వాడికి కఠిన శిక్ష పడేది. అయినా సరే పోలీసులు మాత్రం వదిలిపెట్టడం లేదు. సీసీటీవీ ఫుటేజ్ని డేటా రీట్రీవ్ చేసే పనిలో పడ్డారు. ఇకపోతే ఇటు కూతురు భర్త హంతకుడిగా జైలుకెళ్లాడు. కొడుకు హత్యకు గురయ్యాడని ప్రకాశం దంపతుల ఆవేదన వర్ణాతీతం. డబ్బు కోసం ఎవరినైనా చంపేస్తారు అనడానికి ఇంకేం సాక్ష్యం కావాలి? మనుషుల్లో పెరుగుతున్న క్రిమినల్ మెంటాలిటీకి ఇది ఉదాహరణ. సింపుల్గా చెప్పాలంటే మంచి మానవత్వం అనేవి నశించిపోతున్నాయి. మరి ఈ కేసులో శ్రీకాంత్కి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.